సో ఇప్పుడు వాళ్ళు వైసీపీ అంటున్నారు కదా సార్ ఇప్పుడు అంతా ఒక పెద్ద మనిషిని, ఒక గౌరవప్రదమైన మనిషిని మిస్లీడ్ చేసి ఆయన పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఆయన పవర్ తీసుకుని రాక్షసత్వం చేస్తున్నారు. ఎలా రాక్షసత్వం అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కూర్చోబెట్టి మాట్లాడచ్చు, పిలిపించచ్చు, ఏం చేయొచ్చు, ఏం ప్రొసీజర్ జరగదు. స్ట్రైట్ అవే మీడియాకి వెళ్ళిపోయి నాకు పవర్ ఉందిగా, నాకు సపోర్ట్ ఉందిగా, మీడియా సపోర్ట్ అని, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్గా నీకు అన్ని అనుభవాలు ఉండి స్ట్రైట్ అవే మీడియాకి వెళ్ళిపోయి మీడియాలో అలరాలి. ఇప్పుడు మీడియాని కూడా ఏదైనా జడ్జిమెంట్ ఇస్తుందా? అదే కోర్టు జడ్జిమెంట్ మీడియా ఇవ్వదుగా. కోర్టు జడ్జిమెంట్ ఇవ్వదు, కానీ ఆ సమస్యని పరిష్కార మార్గం వైపు అయితే తీసుకెళ్ళొచ్చు. మీరు ఇందాక అన్నారు ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ కూర్చోబెట్టినప్పుడు మిమ్మల్ని కూడా పిలిచి మాట్లాడితే బాగుండేదేమో అని చెప్పేసి కూర్చో మీడియాలోకి రాము, ఫ్యామిలీ మ్యాటర్ ఇది. సరే తను వచ్చింది కాబట్టి నేను రావట, ఎక్కడోసారి కూర్చోబెట్టి వాళ్ళని మమ్మల్ని పర్సనల్గా. ఇప్పుడు మీరు వచ్చారు కదా సార్, ఇది ఇప్పుడు ఎందుకు వచ్చానో కూడా చెప్తారు. ఇది కాదు, నేను ప్రసాద్ గారి ఇంటికి వెళ్తాం రమ్మంటే, మీరు మీడియా ప్రతినిధి, మీకు ఇంట్రెస్ట్ ఉంది సెటిల్ చేయాలని, మీడియాలో కరెక్ట్ కాదు. 4 గోళ్ల మధ్య వైఫ్ అండ్ హస్బెండ్. అవును, అది అసలు యాక్చువల్గా కోర్టు ద్వారా జరగాలి. సరే లేదు, ఒక పెద్ద మనిషి దగ్గర జరగాలి. ఇది సర్వసాధారణంగా మన ఊర్లో కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు అయితే ఆ అమ్మాయి ఎలాగూ మీడియాలోకి వచ్చింది కాబట్టి సార్ ఆ అమ్మాయి మీడియాలో అల్లరి చేసింది, తిట్టింది, ఇవన్నీ చిన్నపిల్ల రేపు కాదు. మీరు అడుగుతున్న దానికి నేను అదే సార్. కాదు సార్, ఒక నిమిషం ఉండండి. ఆ అమ్మాయి వచ్చి మీడియాలో చెప్పింది కాబట్టే మమ్మల్ని పిలిచారా, వాళ్ళ ఒక్క వర్షనే వింటున్నారా అని చెప్పేసి మీరు అన్నారు కదా. మిమ్మల్ని కూడా పిలిపించి మాట్లాడితే బాగానే ఉంటుంది అంటున్నారు కదా. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని కూడా పిలిపించి ఒకసారి మాట్లాడదాం. మరి ఆ స్టేజ్ పోయిందిగా. ఎందుకు? నా పర్సనల్ కెరీర్ 40 years కెరీర్ ఒకసారి నేను దేనికోసం డబ్బు ఖర్చు పెట్టాను నా జీవితంలో, నా డబ్బు అంతా, నా ఆస్తులన్నీ దేనికి ఖర్చు పెట్టాను చూడండి. సర్వీస్ చేశారుగా, చూడండి ఒకసారి. చూస్తున్నా అదే. సో మీరు చాలా యాక్టివ్గా సేవల్లో పాల్గొన్నారు. ఏది రోటరీ క్లబ్ 20,000 మందికి కళాప్రశ్న చేయించి 20,000 మంది ఉచిత మందుల పంపిణీ, ఓకే, ఇవన్నీ చేశారు. ఓకే, రైట్, బాగుంది. సరే, ఎన్నేళ్ళ నుంచి? ఎప్పుడు అది? ఈ మధ్య కాదండి, నేను అంగప్పటి నుంచి. అవును. నూజివీడు, బాపులపాడు, ఆగిరిపల్లి, మరి ముస్నూరు మాటంలో సొంత ప్రొక్లేన్ టెక్పర్లతో ఉచిత రోడ్ల నిర్మాణం.